కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకున్నాం. డైరెక్ట్గా యేసు ప్రభు వారి ప్రార్థన, దేవుని ప్రార్థన వచ్చేయండి. దేవుని ప్రార్థనకి కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరుతున్నట్టుగానే భూమి మీద కూడా నెరవేరునుగాక. ఈ యేసు ప్రభు వారు చెప్పిన ప్రార్థన మనము నేర్చుకుంటున్నాము. దేవుని చిత్తము పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో ఈ భూమి మీద జరగాలని అనే ఆశ ఆయన ప్రార్థన. దేవుని చిత్తము అంటే ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను వచ్చే వారం అసలు దేవుని చిత్తం అంటే ఏంటో అనేది నేను మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. కొంచెం ఇంకా చిన్న విషయాలు మిగిలిపోయి ఆ ముందుకు వెళ్దాం. మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ఏదైనా ఆయన ఆలోచన నిక్కాసుగా ఉండేది. అటు ఇటు అయ్యేవాడు కాదు. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ ఆ నిర్ణయం ప్రకారమే వెళ్ళేవాడు. కొంచెం వయసు పెరుగుతూ ఉన్న టైంలో అబ్బాయిని అడిగిన మాట ఏంటంటే, నువ్వు పెద్దయ్యకి ఏమవుతావు అని అడిగాం. చిన్నప్పుడు ఒక మాట అడిగాం, పెద్దయ్యకి ఏమవుతావు అంటే చెప్పాడు, నేను ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వాళ్ళది ఎయిర్ ఫోర్స్లోకి వెళ్తాను, నేను ఎయిర్ ఫోర్స్ పైలట్ అవ్వాలని ఆశ అని చిన్నప్పుడు చెప్పాడు. సాధారణంగా చిన్నప్పుడు అడిగితే ఒకటి చెప్తారు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకోటి చెప్తారు, ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకోటి చెప్తారు, ఆఖరికి వచ్చినప్పుడు ఇంకేదో చేస్తారు. ఇది జరుగుద్ది. ఆయన చిన్నప్పుడు అడిగినప్పుడు ఎయిర్ ఫోర్స్ పైలట్ అవుతామని చెప్పాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత అడిగిన తర్వాత కూడా ఎయిర్ ఫోర్స్ పైలట్ చెప్పాడు. 10th వచ్చిన తర్వాత కూడా ఎయిర్ ఫోర్స్ పైలట్ అని చెప్పాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా ఎయిర్ ఫోర్స్ పైలట్ అని చెప్పాడు. అక్కడి నుంచి ప్రారంభం ఆయన గురిని వదలలేదు. నేను ఎయిర్ ఫోర్స్లో ఆ విమానం వార్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటే వాటి పైలట్ అవుతాను అని ఒక ఆశని చెప్పాడు. మొత్తానికి ఇంటర్ అయిన తర్వాత ఆ కోర్స్ చేస్తూ ఆ ఫీల్డ్లోకి వెళ్ళాడు. ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకున్నావు కదా, చిన్నప్పటి నుంచి ఉద్యోగం వచ్చింది కదా నీకు, నెక్స్ట్ ఏంటి నీ ఆలోచన అని అడిగాడు. నెక్స్ట్ కొంత సంపాదించిన తర్వాత, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న తర్వాత పెళ్ళికి నేను రెడీ అవుతాను, పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఒక 2 పిల్లల్ని కంటాను. కనిన తర్వాత ఆ 2 పిల్లల్లో ఒకరిని దేవుడికి ఇస్తాను, ఇంకోళ్ళని దేశానికి ఇస్తాను అని చెప్పాడు. ఆయన ప్లాన్ చూడండి, ఆలోచన. 2 పిల్లల్ని కంటాను, ఒకరిని దేవుడికి ఇస్తాను, ఇంకోరిని దేశానికి ఇస్తాను నాకులాగా అని చెప్పాడు. బాగానే ఉంది. 2 ఆడపిల్లలు పుడితే ఏం చేస్తావు అన్నాను. అక్కసారి ఆగాడు. 2 ఆడపిల్లలు పుడితే ఏం చేస్తావు అన్నాను. దాంట్లో ఉంది, వాళ్ళనైనా ఇస్తాను చెప్పాడు. ఆడపిల్లలు అయితే ఒకరిని దేవునికి ఇస్తాను, ఆడపిల్లలు అయితే ఒకరి దేశానికి ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పాడు. ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయానికి చాలా తీవ్రంగా కట్టుబడి ఉన్నాడు మనిషి. మొదటి కాలంలో మగపిల్లాడిని కన్నాడు. ఆ రోజు నిర్ణయించుకున్నాడు, వీడు దేవుని కోసం ఉపయోగపడాలని నిర్ణయించుకున్నాడు. రెండో కానుపులో ఆడపిల్లకి అన్నాడు, దేశంకి వెళ్ళాలి అని చెప్తూ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి నూరు పోస్తున్న విషయాలు ఏంటంటే, ఒరే నువ్వు దేవుని పని చెయ్యాలి, అమ్మా నువ్వు దేశం కోసం పని చెయ్యాలి అని చెప్పి ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో, ఒకడు ఇప్పుడు దేవుడి సేవలో ఉన్నాడు, ఇంకో పాప దేశ సేవలో ఉంది. ఆవిడ కలెక్టర్ అమ్మ అయింది, ఐఏఎస్ అయింది పాప, దేశానికి సేవ చేసే ఒక వృత్తిలో. ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఏవైతే మనసులో అనుకుంటున్నాడో ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు, ప్లాన్. ఏ ప్లాన్ అయితే వేస్తున్నాడో ఆ ప్లాన్కి కట్టుబడి ఉన్నాడు. ఆ ప్లాన్ కట్టుబడి ఉన్న వ్యక్తి ఆ ప్లాన్ ప్రకారమే మొత్తం అంతా జరిగింది. రైట్? ఇలాంటి వ్యక్తులు సంతోషంగా ఉండరా? చిన్నప్పుడు ఏదైతే అనుకున్నారో ఆ వ్యక్తులు అలా అనుకున్నట్టుగా ప్లాన్ అయిపోయింది. సంతోషంగా ఉండరా? అనుకుందాం, కొంచెం రివర్స్ చేద్దాం. ఇప్పుడు ఆ వ్యక్తి పైలట్ అవ్వాలనుకున్నాడు, అవ్వలేకపోయాడు, ఆటో డ్రైవర్ అయ్యాడు. పైలట్ ఆటో డ్రైవర్ అయ్యాడు. సంతోషంగా ఉండగలుగుతాడా? 2 పిల్లలు కనాలనుకున్నాడు, పెళ్ళి అవ్వలే ఆడికి. 2 పిల్లల్ని కనాలనుకున్నాడు కానీ పెళ్ళి అవ్వలే ఆడికి. సంతోషంగా ఉండగలుగుతాడా? ఏదైతే అనుకున్నాడో అది ఏది జరగలే. ఇప్పుడు సంతోషంగా ఉంటాడా వ్యక్తి? ఎందుకు ఉండడు? ఏ ప్రణాళిక అయితే వేసాడో ఆ ప్రణాళిక జరగలే. ఆ విషయంలో నొప్పి ఉంటుంది ఖచ్చితంగా. రైట్? ఇప్పుడు కొంచెం ఇది ఎలా గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి వద్దాం. దేవుడు ఈ భూమిని తయారు చేస్తున్నప్పుడు భూమిలో ఏంటేంటి మనిషికి కావాలో ముందుగా అన్నీ సమకూర్చాడు.
ఒక మనిషి ఉండడానికి, ఒక మనిషి నివసించడానికి ఏవేవైతే కావాలో అవన్నీ సమకూర్చి ఆఖరిలో మనిషిని పంపాడు భూమి మీదకి. ఆదాము, బాబు అరే ఇదిగో నీ కొరకు అన్నీ సమకూర్చాను నేను, అన్నీ రెడీ చేస్తాను నేను, నీకు ఏది కావాలంటే అది ఇలా అని కొడితే నీ దగ్గరికి వచ్చేస్తుంది పాదం దగ్గరికి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఒకవేళ నీకు మామిడి పండు తినాలనిపిస్తుందే, మామిడి పండు ఇటు రా అంటే నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోద్ది. నువ్వేమి చేయక్కర్లే. నీకు అలాంటి సౌకర్యం నేను ఇస్తున్నాను. ఒక తండ్రిగా, ఒక దేవుడిగా ఆ మనిషిని తయారు చేసినప్పుడు దేవుడికి ఉన్న ఒక ప్లాన్ ఏంటంటే, నా పిల్లలకి అన్నీ సమకూర్చి నా పిల్లలు సంతోషంగా ఉండడానికి నేను చూస్తాను. మీ పిల్లలకి మీరు అన్నీ సమకూరుస్తారా, వాళ్ళు చూసుకుంటారంటారా? ఏం చేస్తారు సాధారణంగా? అన్నీ సమకూరుస్తారు. మగ పిల్లవాడైతే ఆడికి ఏదైనా సంపాదించి ఆడికంటూ ఆడి పేరు మీద అంటూ ఏదైనా ఇవ్వాలని మీ ఆలోచన ఉంటుంది. దేవుడు కూడా మనిషిని అలాగే పెట్టి నా పిల్లలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ప్రణాళిక వేసుకున్నాడు. వీడు ఒక్కడే ఉన్నాడు, బాగోలేదు కదా అని ఒక స్త్రీని పెట్టాడు అక్కడ. స్త్రీని, మీ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు కలుసుకోండి, మీ ఇద్దరు మాట్లాడండి. అస్తమాను దేవుడికి మనిషికి అనే ఒక వేరుపాటు ఉంటుంది కాబట్టి మనిషికి మనిషి తోడుంటే బాగుంటుందని ఒక స్త్రీని పెట్టాడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, దేవుడు చూస్తూ నా పిల్లలు సంతోషంగా ఉన్నారు, అన్నీ అనుభవిస్తున్నారు, అన్నీ తింటున్నారు అనుకున్న టైంలో ఆయన ప్లాన్లో చిన్న మార్పు వచ్చింది. ఏవైతే వద్దు అన్నాడో, ఏదైతే చెయ్యొద్దు అన్నాడో దేవునికి వ్యతిరేకంగా ఈ మనుషులు చేయడం ప్రారంభించారు. దేవుడు చెప్పిన పద్ధతులు కాకుండా వీరు సొంత ఆలోచనలతో సొంత విషయాలను చేస్తూ సొంత ఇష్టాలు నెరవేరుస్తూ దేవుడికి వ్యతిరేకంగా ప్రారంభించారు. ఇప్పుడు ఆలోచించండి, ఏ తండ్రికైనా పిల్లలు తిరుగుబాటు చేస్తే నచ్చుద్దా? ఏ కుటుంబంకైనా నచ్చుద్దా? ఇప్పుడు దేవుడి భూమి మీద ఆయన పిల్లలుగా పెట్టి అన్ని సమకూర్చి పెట్టిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న తర్వాత, నా పిల్లలు ఇలా ఉండాలని ఆశలు పెట్టుకున్న తర్వాత పిల్లలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు, తప్పుడు పని చేశారు. రైట్? తప్పు చేసిన తర్వాత కొంచెం నేను అలా ముందుకు వస్తాను. దేవుడి ప్లాన్ అంతా విఫలం అయింది. గాడ్స్ ప్లాన్, దేవుడి ప్లాను మనుషుల పట్ల, ఆయన పిల్లల పట్ల విఫలం అయింది, ఫెయిల్ అయింది. ప్లాన్ ఫెయిల్ అయింది, గాడ్ ఫెయిల్ అవ్వలే. దేవుడు కాదు, దేవుడు ఇప్పుడు ఫెయిల్ అవ్వడు. ఫెయిల్ అయింది ప్లాన్. రైట్? ఎందుకు? మనిషికి స్వచిత్తం ఇచ్చాడు, నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చాడు. నీ ఇష్టమైతే నమ్ము, ఇష్టం లేకపోతే నమ్మద్దు, ఇష్టమైతే ఉండు, ఇష్టం లేకపోతే వెళ్ళిపో. ఈ స్వచిత్తం అనేది ఇచ్చాడు, సెల్ఫ్ విల్ అనేది ఒకటి ఇచ్చాడు. రైట్? ఇక్కడ నుంచి దేవుని ప్రణాళిక పోయినప్పుడు నోవాహుని పంపాడు. బాబో వీళ్ళంతా చెడ్డ కార్యాలు చేస్తున్నారు, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు. చెడ్డ కార్యాలు చేస్తే దేవుడు ఇంక ఊరుకోడు, నాశనం తీసుకొస్తాడు భూమి మీద అని చెప్పారు. నోహ వాడు కట్టాడు. నమ్మేవా? రా మీ ఊళ్ళంతా తీసుకెళ్ళని చెప్పాడు. మొత్తం జలప్రలయం వచ్చింది, ఆకుండా వర్షం, మొత్తం ఏ మనిషి జాతిని తయారు చేశాడో నోవాహ కుటుంబం తప్ప మిగతా ఏ కుటుంబం మిగల భూమి మీద పశువులతో సహా మొత్తం అంతా క్లీన్ చేసి పడేశాడు. ఎందుకు? మనుషులు మాట వినట్లేదు. ఏ ప్లాన్ అయితే వేసాడో, ఏ ప్రణాళిక వేసాడో ఆ ప్రణాళిక ప్రకారం జరగట్లేదు, ప్లాన్ ఫెయిల్ అవుతుంది. నోహ తర్వాత ప్రవక్తలను పంపడం ప్రారంభించాడు. నోహ తర్వాత కూడా మరలా అదే పాపం, అదే తప్పు, అదే దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోతున్నారు జనం. ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలను పంపుతూ హెచ్చరిస్తూ మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని దేవుని ప్రణాళికని వాళ్ళు చెప్తూ నేర్పిస్తూ వస్తున్నా కూడా మనిషి ఎవరు వినలే. ఈ ప్రవక్తలు చెప్తున్నా వినకపోతున్నప్పటికీ ఆఖరిగా యేసు ప్రభుని పంపాడు. ఈ భూమి మీదకి దేవుడు అనేవాడు యేసు ప్రభుని పంపాడు. పంపి చిన్నప్పుడు 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఆయన దేవుని పనికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఏమన్నది అప్పుడు? నీ గురించి నేను ఎదుర్కొంటున్నావురా, నువ్వేంటి ఇక్కడ చర్చిలో ఉన్నావంటే, మందిరంలో ఉన్నావంటే, ఆయన అన్న మాట నేను నా తండ్రి పనిలో ఉన్నాను, తండ్రి బిజినెస్లో ఉన్నాను అని చెప్తూ అన్నాడు. కానీ ఒక మాటకు లోబడ్డాడు. ఏంటి? తల్లిదండ్రులకి విధేయత చూపించాలి అని బైబిల్ చెప్పింది. ఆ మాటకు లోబడి వాళ్ళ తల్లిదండ్రులు పిలిస్తే ఆయన వచ్చాడు. 30 సంవత్సరాలు ఇంట్లో పరిచయం చేశాడు. 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఇంక నేను దేవుడి పని చెయ్యాలి, ఏ ప్లాన్ అయితే దేవుడు వేసాడో ఆ ప్లాన్ నెరవేర్చాలి అని బయటకు వచ్చాడు ప్రభు. బయటకు వచ్చి జీవించి చెప్తూ బోధిస్తూ ఏ బోధ అయితే చేస్తున్నాడో మీరు ఇలా చెయ్యాలి అని చేస్తూ చూపించిన బోధ అది. ఆయన బోధను చూపించిన తర్వాత చెప్పాడు,
మీరు తండ్రి చెప్తే ఇలా చెయ్యాలని చెప్పాడు. బాధాకరం ఏంటంటే అప్పటికి మనిషికి అర్థం అప్పటికి మనుషులకు తెలియట్లేదు, అర్థం అవ్వలేదు. ఇది దేవుని చిత్తం, దేవుని ప్లాన్ ఇలా ఉంది, దేవుని ప్రణాళిక ఇది ఉంది, మనుషుల పట్ల ఇలా చెయ్యాలి, ఇలా జరగట్లేదు అనే నొప్పిని తెలియపరిచాడు ప్రభు వచ్చి. అయితే ఇది తెలియపరుస్తున్నా కూడా మనుషులు గ్రహించలేకపోయారు, దేవుని ప్రణాళిక ఇలా ఉంది అనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. రైట్, ఇప్పుడు వరకు చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి మెట్టు 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 కింద ఆలోచించండి. మొదట్లో నేనేం మాట్లాడాను? ఒక వ్యక్తి ఆయనకున్న ఆశ, ప్లాన్ని నెరవేర్చుకున్నాడు. ఎలా నెరవేర్చుకున్నాడో చెప్పుకుంటూ వచ్చాను పిల్లల విషయంలో. రైట్, ఇప్పుడు దేవుడు ఆయన ప్లాను పిల్లల పట్ల నెరవేరిందా? ఒక వ్యక్తి వేసుకున్న ప్లాను నెరవేరిపోయింది, ఆ ప్రణాళిక అలా జరిగిపోయింది. దేవుడు వేసిన ప్లాను నెరవేరిందా? నెరవేరలేదు. దేవుడు ప్రణాళిక వేసాడు, ఆ ప్రణాళిక నెరవేరలేదు. రైట్, ఇప్పుడు కొంచెం ఇంకా ముందుకు వద్దాం. చిన్న విషయం చెప్పి నేను మాటలోకి తీసుకెళ్తాను. మాకు తెలిసిన ఆయన ఒక స్థలం కొంటానని చెప్పాడు. బాబు, ఒక మంచి ప్లేస్లో ఒక స్థలం ఉంది, వచ్చింది, కొంటాను, అది కొంటే లైఫ్ సెటిల్ అయిపోద్దని చెప్పాడు. సింహాచలం ప్రాంతంలో అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ రైల్ బ్రిడ్జ్ వస్తే ఆ స్థలంకి విలువ పెరిగిపోద్ది, అది నేను కొంటాను అని చెప్పాడు. ఆహా అన్నాను, ఇంకేం అనలేదు. ఆయన ప్రార్థించి గ్రహించి ఏం చెప్పలే, కానీ కొంటున్నానన్న విషయం తెలియపరిచాడు మామూలుగా. అది కొంటే మా లైఫ్ సెటిల్ అయిపోద్ది బాబు అని చెప్పాడు. ఏంటి కొంటే? ఒక స్థలం, ఒక సైట్ కొంటే మా లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్నాను. ఎంత అంటున్నారు ఏంటి అన్నాను. ఆ స్థలం 25 లక్షలు అంటున్నారు. స్థలం ఒకటే 25 లక్షలు. 25 లక్షలా అన్నాను. అవును, ఇంట్లో ఉన్నవన్నీ, మా ఆవిడ చెవికి ముక్కికి నోరుకి అన్నీ ఉన్నవన్నీ తీసేస్తున్నాను, తీసి అన్నీ అమ్మేస్తున్నాను, అన్నీ అమ్మేసి దానికి పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పాడు. రిస్క్ చేస్తున్నారేమో అన్నాను. అబ్బాబే, నీకు తెలీదు, రిస్క్ కాదు. ఆ స్థలం కనుక వచ్చిన తర్వాత పైనుంచి ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ వచ్చిందంటే దీనికి పెరిగిపోద్ది అని చెప్పాడు. మొత్తానికి ఇంట్లో ఉన్నది అంతా ఊర్చేసి అంతా తీసి ఏమీ లేకుండా ఆఖరికి ఫ్రిడ్జ్లు టీవీలు కూడా అమ్మేశాడు. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు టీవీలు కూడా అమ్మేసి ఆ డబ్బు పోగేసి ఇంకా 1 లక్ష బాకీ ఇవ్వలేపాడు. తర్వాత ఇస్తానట్టుగా మొత్తానికి కొనేసాడు సైట్. కొనేసిన తర్వాత ఏ సైట్ అయితే కొన్నాడో ఆ సైట్ కొనిన తర్వాత సరిగ్గా ఒక వారం తర్వాత ఖాళీగా ఎందుకు ఉంచడం, మొక్కలు వేద్దాం అని ఆలోచించాడు. స్థలం ఖాళీగా ఎందుకు ఉంచడంలే, మొక్కలు వేద్దాం అని చెప్పి. మొక్కలు వేయడానికి ముందు అక్కడ బోర్ కావాలి. బోర్ వేయిద్దాం, డబ్బులు లేవు, ఎవరైనా అడుగుదాం అని చెప్పి మళ్ళీ ఇంకో అప్పు తెచ్చి బోర్ కోసం రెడీ చేస్తాడు. బోరోడు వచ్చాడు, ఆ డ్రిల్ అలా దిగుతుంది, సౌండ్లు విపరీతంగా వస్తున్నాయి. అది చూస్తే అక్కడ రాయి ఉంది. అక్కడ రాయి ఉందండి అన్నాడు. పర్లే పొడిచాయి అన్నాడు. బిట్లు పోతాయండి అన్నాడు. కొంచెం ట్రై చేయన్నాడు. కొంచెం చేస్తున్నాడు కానీ రాయి తగులుతుంది. సరే వేరే ప్లేస్ మారుద్దాం అని చెప్పి వేరే ప్లేస్కి వచ్చాడు. అక్కడ వేస్తున్నాడు, అక్కడ రాయే. ఇదేంటి ఎక్కడ చూసినా రాయి వస్తుంది, కొంచెం ముందుకు రా అన్నాడు. మళ్ళీ ముందుకు వచ్చాడు, అక్కడ రాయే. ఎక్కడ చూసినా రాయే తగులుతుంది. ఏంట్రా బాబు కథ, ఏంటి ఇలాగయ్యిందని చెప్పి ఒరే బాబు పార పట్టరా అన్నాడు. పార పట్టరా అంటే పార పెట్టి వేరే ప్లేస్లో కొంచెం తవ్వాడు. 2 సార్లు పార పెట్టి ఇలా లాగ్గానే రాయి తగులుతుంది. ఇంకో దగ్గరికి వెళ్తుంటే రాయి తగులుతుంది. తర్వాత అంతా ఎక్కడ తవ్వుతున్నా రాయి తగులుతుంటే ఎవడో వచ్చి, బాబో ఇది కొండ నువ్వే ఏంటి అన్నాడు. అవును నేనే కొన్నానన్నా. ఎంత కొన్నావు ఈ రాయినే అన్నాడు అతను, పని చేసే ఆయన. ఎందుకు కొన్నావు ఈ రాయిని అన్నాడు. రాయి ఏంటంటే అన్నాడు. కింద అంత పెద్ద రాయి కదా, కొండ కదా, ఎందుకు కొన్నావు ఈ కొండని అన్నాడు. కొండ ఏంటండి అన్నాడు. ఇదంతా కొండ, ఆ అబ్బాయి ఆడు ఉన్నాడు కదా ముందు 2-3 లారీలు మట్టి పోయించాడు అంతే అన్నాడు. కొండపైన 2-3 లారీలు మట్టి వేస్తాడు. చూడటానికి ఎలా ఉంటుంది మట్టి వేసి, కానీ సరైన బిట్టు అనిపిస్తుంది లేదా? ఆడికి అలాగే అనిపించింది. ఈ ముందున్నవాడు 2-3 లారీలు లోడ్ వేసి మట్టి వేసి మొత్తం లెవెల్ చేసి అప్పుడు అమ్మాడు. వీడు చూసుకోలే కొనేసాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా కొండే. పిలిపించాడు,
డ్రిల్లింగ్ హోల్ని ఈ క్రెయిన్ ద్వారా జేసీబీల ద్వారా తవ్వించాడు. ఇది తవ్వాలంటే మా వల్ల అవుదండి, కష్టం. కిందకి ఎంత లోతుందో తెలియదు, చాలా లోతుంది. ఈ రాయి చూస్తే మేము చెప్పగలుగుతాం చాలా లోతుంది, చాలా లోతుకుంది, ఇది ఏమీ చేయలేని భూమి అని చెప్పాడు. వీడి కాదని చెప్పి హైదరాబాద్ నుంచి పంపించాడు. హైదరాబాద్ కూడా అలా చెప్పాడు, బాబు ఇది చేయలేను సార్, మిషన్లు పోతాయి, ఇది లోపలికి ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు ఆలోచన, లైఫ్ సెటిల్ అయిపోద్దన్న ఆలోచనతో ఆ వ్యక్తి ఉన్నదంతా ఊర్చి డబ్బు పెట్టి వెలపెట్టి కొన్నాడు. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి, ఒకసారి మాట్లాడండి. ఆ కొన్న వ్యక్తి మీరే, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి ఇప్పుడు, ఎట చెప్పండి. అంతే, బాధ ఒకటే, బాధ, ఇంకా బెంగ, బెంగ పెట్టుకుంటావు, ఇంకా సూసైడ్, డైరెక్ట్, మంచి మాట అన్నాడు, డైరెక్ట్ సూసైడే చేసుకుంటాడంట. ఇంకా ఆత్మహత్య, ఆత్మహత్య, ఇంకా అమ్మినోడిని ఏం చేస్తారు, అమ్మినోడిని తిడతారు, అమ్మినోడిని పిల్లలు తిడతారు, కుటుంబం తిడతారు, నాశనం అయిపోను, ఆడబతుకు పొల అయిపోను, ఆడుకోవాలి చేతులు ఇరిగిపోను, తిట్టరు అమ్మినోడిని. కాగా కోర్టు కేసు వేయరు, ఛాన్స్ ఎవడో వచ్చి చెప్తాడు మంచి సలహా, రే అలా ఊరుకోక నేను మోసం చేశాడని కోర్టు కేసు వేయి అంటాడు. ఇప్పుడు మీరే కొన్ని మీరే అలా మోసపోతే మీలో వచ్చే భావాలు ఏంటి మీరు మాట్లాడారు. బైబిల్లో ఉంటే ఒక మాట తెద్దాం, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. బైబిల్లో ఉండి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. 1 కొరింథీ 7వ అధ్యాయం 20 నుంచి 24. ప్రతివాడు ఏ స్థితిలో అయితే పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడై ఉండగా పిలువబడుతివా, ఆగండి, ఏంటది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకి దాసులు కావద్దు, అవ్వద్దు. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు, మనము విలువ పెట్టి కొనబడ్డాము, మనకి ఒక విలువ చెల్లించాడు ప్రభు, మనల్ని ప్రభు ఒక విలువ పెట్టి కొనేశాడు. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు మీ పక్కలకు చెప్పండి, మీ దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడని. ఇప్పుడు నిజంగా ఆ భూమి పనికొచ్చినట్టు పనికొస్తున్నావా? నిజంగా ఆ భూమి, ఆ కొండకి పెట్టుబడి పెట్టి మోసపోయి దుఃఖపడుతున్నాడే వ్యక్తి, ఇప్పుడు దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు, సంతోషపడుతున్నాడు చెప్పండి. ఆ భూమి కొన్నందుకు ఆ వ్యక్తి బాధపడుతున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను కొన్నందుకు దేవుడు సంతోషపడుతున్నాడా? విలువ పెట్టి కొన్నాడు అన్నాడు బైబిల్లో. చెల్లించడు విలువ. బానిసలుగా ఉండాల్సిన మనని, పాపంలో ఉండాల్సిన మనని ప్రభు విలువ పెట్టి కొనిసాడంట. విలువైన వాడు అని కొన్నాడా, విలువ లేని దానం అని కొన్నాడా? ఎందుకు కొన్నాడు? ఎందుకు కొన్నాడు? ఇప్పుడు అదే భూమి కిందంతా కొండండి, రాయండి, కొంటారా? తెలుసు మీకు, మీకు తెలుసు కొండ అది రాయ, మొత్తం ఎంత తవ్వినా రాయ, కొంటారా? ఇప్పుడు దేవుడికి నీ గురించి తెలియదా? తెలుసుకున్నాడా, తెలియకున్నాడా? పొరపాటు నీటి మంచోడని కొనిసానండి అన్నాడు ఎక్కడైనా? నువ్వేంటో తెలుసు, నీ బతుకేంటో తెలుసు, నీ ఆలోచన ఏంటో తెలుసు, నువ్వు ఎలా కొట్టో తెలుసు, ఏ పాపం చేస్తావు, ప్రతిదీ తెలుసు ప్రభుకి. అయినా విలువ పెట్టాడు లేదా? కొన్నాడా లేదా? వేస్ట్ అయిందా, యూజ్ అయిందా, ఉపయోగపడిందా? నిన్ను కొన్నందుకు ప్రభుకి ఉపయోగపడిందా, వేస్ట్ అయిపోయిందా? అడగండి పక్కలే, ఉపయోగపడిందా అడగండి, అడగండి, అడగండి. సిగ్గొస్తుంది కొంచెం, అడిగితే సిగ్గొస్తుంది, అడగండి, తట్టండి. నిన్ను కొన్నందుకు పనికొచ్చిందా ప్రభుకి అని అడగండి. ఓ అక్క నిన్నే అడుగు పక్కన, అడిగారా? పనికొచ్చిందా ప్రభుకి నీ శరీరం?
నీ బతుకు, నీ జీవితం విలువ పెట్టి కొన్నాడు ఆయన. వృధా, వేస్ట్, పనికి రాని భూమి, దేనికి పనికిరాని భూమిని, దేనికి పనికిరాని మనల్ని విలువ పెట్టి కొన్నాడంట ఆయన. ఎంత మంచి దేవుడు చూడండి. ఎవడైనా ఉపయోగపడుతుందని, పనికి వస్తుందని, మంచి జరుగుద్దని, అది నాకు లాభం చేస్తుందని చెప్పి కొంటాడు ఎవడైనా. ఎందుకు పనికి రాకపోతే ఇది ఎవడు కొండు. దేవుడు ఎంత మంచోడో అనడానికి రుజువు ఇదే. పనికి రానిది, పనికి మాలినది కొన్నాడు. పాట పాడతాం కదా, పనికి రాని పాత్రను, ఇదే మరి. పనికి రాని దాన్ని మనం కొన్నాడు ప్రభు. పని లేని మనల్ని కొన్నాడు ప్రభు, విలువ పెట్టి కొన్నాడు. రైట్? ఇప్పుడు మనకు తెలుసు మనల్ని ఎందుకు కొన్నాడో మనకు తెలీదు. పనికి రాని మనల్ని ప్రభు కొన్నాడనే విషయం గ్రహిస్తున్నాం. ఏ ఉద్దేశంతో కొనుంటాడు, ఏ ప్లాన్తో కొనుంటాడు, ఏ ఆలోచనతో కొనుంటాడు అని, పెట్టుబడి ఎందుకు పెట్టుంటాడు మన పైన ఆలోచిద్దాం. ప్రభు పక్షాన కొన్ని విషయాల్ని ఆలోచిద్దాం. నిన్ను నన్ను కొన్నప్పుడు ప్రభు నమ్మాడు. పక్కోళ్ళు చెప్పండి, నమ్మాడని. నమ్మి కొన్నాడు, నమ్మి కొన్నాడు. ఏంటి నమ్మి? నిన్ను నమ్మాడు. నా పిల్లే కదా, నా పిల్లోడే కదా, నేను కాకపోతే ఇంకెవరు కొంటారు? కొంటాను, నమ్ముతాను. నా పిల్లోడిని, నా పిల్లని నేను నమ్ముతాను. నమ్మి ప్రభు నిన్ను నమ్మాడు. ఏ ప్రభు అయితే నేను నమ్మాడో అంత నమ్మకంగా ఉన్నావా? ఏ దేవుడైతే నేను నమ్మి కొన్నాడో అంత నమ్మకంగా ఉన్నావా? ఏ ప్రభు అయితే నమ్మి పెట్టుబడి పెట్టాడో అంత నమ్మకంగా ఉందా నీ జీవితం? రెండో విషయంకి వస్తున్నాను, ఎందుకు కొని ఉంటాడనే విషయం. ఆయనకి ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉంది. ఏ రోజైనా ఈ భూమి పనికి వస్తుంది, ఏ రోజైనా నేను పెట్టుబడి పెట్టాను కదా, ఆ పెట్టుబడి పనికి వస్తుంది, ఏ రోజైనా నేను కొన్నాను కదా, నమ్మి కొన్నాను కదా, పనికి వస్తుంది అని ఒక నిరీక్షణ ఉంది ఆయనకి. ఆ నిరీక్షణ తగ్గట్టుగా జీవితం ఉందా? ప్రభు నిరీక్షించి వెయిట్ చేస్తున్నాడు. ఆ నిరీక్షణ తగ్గట్టుగా జీవితం ఉందా? ఆ నిరీక్షణ తగ్గట్టుగా బ్రతుకు ఉందా? ఆయన నమ్మి నిరీక్షణ పెట్టాడు మనం పట్ల, పనికి రాని వారి మన పట్ల. మూడో విషయంకి వచ్చేస్తున్నాను త్వరగా. ఆయన ఆలోచన ఏంటంటే, ఏదో ఒక రోజు మారుతాడు కదా, ఏదో ఒక రోజు దేవుని స్వరాన్ని గుర్తుపడతాడు కదా, ఏదో ఒక రోజు నా స్వరాన్ని గుర్తుపెట్టి నేను కొన్నాను, విలువ పెట్టి కొన్నాను అనే విషయం గ్రహిస్తాడు కదా. ఏదో ఒక రోజు దేవుని స్వరాన్ని గుర్తించి నేను దేవునికి ఉపయోగపడేలాగా నా జీవితాన్ని మార్చుకోవాలి, ప్రభువుకు ఉపయోగపడేలాగా నా జీవితాన్ని మార్చుకోవాలి అని ఏదో ఒకరోజు ఆయన స్వరాన్ని పట్టుకుంటామని ఆశ. ఎన్నిసార్లు వినుంటావు? ఎన్నిసార్లు దేవుని స్వరం వినుంటావు? ఎన్నిసార్లు ప్రభు స్వరం వినుంటావు? ఆయన నిన్ను విలుపెట్టి కొన్నాడు కదా, నేను దేవుని స్వరం వినాలి కదా అని ఎన్నిసార్లు ఉండుంటాడు? ఎన్నిసార్లు ప్రభు ఆలోచించాడు? తర్వాత చూసుకుని వస్తున్నాను నేను. ప్రభు మనల్ని నమ్మి కొని నిరీక్షణతో ఏదో రోజు మారుతామన్న ఆశతో ఎదురు చూస్తూ, మీ గురించి, మీ జీవితాల గురించి ప్రవచిస్తూ దేవుని మాట ద్వారా హెచ్చరిస్తూ, కళల ద్వారా మాట్లాడుతూ, దర్శనాల ద్వారా మాట్లాడుతూ, నీతో ప్రతిసారి ప్రతి క్షణం ప్రభు మాట్లాడుతూనే ఉంటున్నాడు. నువ్వు ఉపయోగపడాలని, మీరు ఉపయోగపడాలని ప్రభు ప్రతిసారి కళల ద్వారా, దర్శనాల ద్వారా, మాటల ద్వారా, వాక్యాల ద్వారా ప్రతిసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ, నువ్వు దేవుని వాడివి, విలువ చేత కొనబడిన వాడివి, నీకు ఒక విలువ చెల్లించాడు ప్రభు, నువ్వు దేవునికి ఉపయోగపడాలి. ఈ ఆలోచనతో ప్రభు ప్రతిసారి మాటల్ని అందిస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఆగలేదు. ఐదో విషయంకి వస్తున్నాను. ప్రతిసారి దేవుడు నీ ఆత్మని, నీ శరీరాన్ని, ఈ రెండింటిని కాచి కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? ఒకరోజు ఆయన వైపు తిరుగుతావని, ఒకరోజు ఆయన వైపు చూస్తావని, నిన్ను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి కనీసం ఉపయోగపడేలా నీ జీవితాన్ని మార్చుకుంటావని బ్రతికించి ఉంచాడు. చాలా అంటే దేవుడు మనుషులు ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఏ కారణం చేత బ్రతికిస్తున్నాడు?
పుట్టపర్తి సాయిబాబా గారు, పెద్ద జుట్టు ఆయన. ఆయన ఒక వయసు వచ్చేస్తున్నా సరే కూడా బతికే ఉన్నాడు. చాలా పెద్ద వయసు వచ్చింది, బ్రతికే ఉన్నాడు. ఎందుకు బతికాడు తెలుసా? అవకాశం ఇస్తాడు ప్రభు, అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చి వీడు ఎప్పటికైనా నా వైపు తిరుగుతాడేమో, ఈ అబద్ధాల నుంచి తిరుగుతాడేమో, ఈ ఈ ఈ లోకం నుంచి నన్ను పట్టుకుంటాడేమో అని ఆశతో ఎదురు చూస్తాడు. దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించి ఉంచాడు అంటే కారణం అదే. మీకు తెలిసి ఎందుకు బతుకున్నారు? మీకు తెలుసా ఎప్పుడు మీకు మరణం వస్తుందో? ఎందుకు బతుకున్నామనే విషయం ప్రశ్నించుకుంటే అర్థమైపోద్ది. దేవుడు నిన్ను ఇంకా బ్రతికించి ఉంచాడు, ఆ కాపుదల ఇచ్చాడు. దేవుని ఇంకొక రెండో కోణం చెప్తున్నాను. ఒకవేళ పలుమార్లు చెప్తున్నా సరే కూడా వినకపోతే, పలుమార్లు చెప్తున్నా దేవుని పనికి ఉపయోగపడకపోతే, పలుమార్లు చెప్తున్నా సరే కూడా దేవుడు నీకు మీద పెట్టుబడి పెట్టాడు, ఆ పెట్టుబడి తగ్గట్టు నీ జీవితం లేదు, పనికిరాని దానిగా ఉన్నావు, పనికిరాని వాడుగా ఉన్నావు అనే విషయానికి కనుక దేవుడికి ఒక స్థాయి వచ్చేస్తే, ఒక ఆలోచన వచ్చేస్తే ఈ భూమి మీద నుంచి నేను లేపేస్తా, డౌట్ లేదు. దేవునికి పనికిరాని నీ జీవితము అలానే ఉంటే, పనికి రాకుండానే జీవిస్తూ ఉంటే, ప్రభు విషయం తెలిసి కూడా, దేవుని విషయం తెలిసి కూడా, దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడనే విషయం తెలిసి కూడా నీ జీవితం దేవునికి ఉపయోగపడేలా మలుచుకోపోతే ఈ భూమి నుంచి నీ వయసు ఎంతైనా, చిన్నైనా పెద్ద అయినా, ముసలైనా యవనస్తుడైనా తిరుగు లేకుండా లేపేస్తాడు భూమి నుంచి, ప్రాణం తీసేస్తాడు. ఉపయోగపడకపోతే నీ మీద సమయాన్ని వృధా చేయడు. ఇంకా ఆఖరి రోజుల్లో ఉన్నాము. ఆఖరి రోజుల్లో ఉన్న యేసు ప్రభు వేరేలా కనిపిస్తాడు. సాత్వికము దీన మనసుతో ఉండడు. ఆఖరి రోజుల్లో ఉన్నాం కనుక నిన్ను విలువ పెట్టి కొన్నాడనే విషయాన్ని గ్రహించి, ఆ విలువ తగ్గట్టుగా నీ బ్రతుకును మార్చుకుని నీ దేవుడికి ఉపయోగపడాలి, దేవుని చిత్తం చేసే వారిలో నేను మారాలి అనే విషయం కనుక నువ్వు నిర్లక్ష్యపరిస్తే ఈ భూమి నుంచి లేపేయడానికి నిర్మోహమాటంగా తీసేస్తాడు, డౌట్ లేదు ఆ విషయంలోని. ఇది హెచ్చరికగా జాగ్రత్త తీసుకోండి. మీరు బ్రతుకునంతకాలం దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే జీవించాలి, దేవుని కోసమే మరణించాలి. ఇది కాక మీ జీవితం ఇంకెక్కడైనా అవుతాయి, ఇంకేదైనా అవుతాయి, ఖచ్చితమైన ఈ భూమి మీద నుంచి మీ జీవితాన్ని తీసేస్తాడో ఉంచడో. పనికి రాని దాన్ని మొత్తం పెరిగి పడేస్తాడు. జాగ్రత్త. మీరున్నారు, బ్రతికారు, జీవిస్తున్నారు, తింటున్నారు, ఉంటున్నారు అంటే మీరు దేవుని కోసం ఉండాలి, దేవుని కోసం పనిచేయాలి. మీ శరీరం, మీ ఆలోచన ప్రతిదీ కూడా దేవుని కోసం పనిచేస్తూనే ఉండాలి. అది కాక ఇంకేదైనా అయితే లేపేస్తాడు, డౌట్ లేదు. క్లియర్? మీ జీవితం దేవుడికి అంకితం అయి ఉండాలి. కొంచెం ముందుకు వస్తున్నాను నేను. కొంచెం ముందుకు వస్తున్నాను నేను. ఏ వ్యక్తి అయితే, ఏ దేవుడైతే మనుషుల్ని కొన్నాడో, ఇప్పుడు కొన్న వ్యక్తి ఏ రూపంలో ఉండాలి నేను మాట్లాడతాను. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కొనిసాడు కదా, కొనిసిన వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయాలు నేను మాట్లాడతాను. ఒకసారి బైబిల్లోంచి రోమీయులకు రాసిన పత్రిక, ఒకసారి మొదటి పేతురు వద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. ఒకసారి అండి. పితృపారంపర్యం మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము, నిష్కలంకము గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారని మీకు తెలుసు కదా. చాలు, రైట్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రభు ఒక విలువ పెట్టి కొన్నాడని చెప్పాం కదా. ఆ విలువ ఏంటి? ఇప్పుడు విలువ ఏంటి? రేట్ ఏంటి? నిన్ను కొన్న రేట్, డబ్బు ఎంత? ఏంటది? ఆయన రక్తము. విలువ ఏంటంటే ఆయన రక్తము. ఇక్కడ మాట్లాడుతూ ఆ సందర్భం ఏంటంటే, ఆ రోజుల్లో ఒకవేళ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి డబ్బులు కావాలంటే, ఒక వ్యక్తికి ఏదైనా భూమి కావాలంటే, ఒక వ్యక్తికి తిండి కావాలన్నప్పుడు ఆయన దగ్గర ఏ డబ్బు ఏది కొనుక్కోవడానికి లేకపోతే
అప్పు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, బాబు ఇగో నా పిల్లోడిని మీ దగ్గర పెట్టుకోండి, నాకు కొంత డబ్బు ఇవ్వండి. మా పిల్లోడు మీ దగ్గర ఉంటాడు, నాకు కొంత డబ్బు ఇవ్వండి. ఈ డబ్బుతో నేను వ్యవసాయం చేసుకొని నేను మా కుటుంబాన్ని పోషించుకుంటాను, మా పిల్లోడు మీరు ఉంచుకోండి అంటారు. దాని అర్థం ఏంటంటే ఆ పిల్లవాడిని బానిస కింద వచ్చినట్టు. యజమానుడు ఎవరైతే ఉంటారో ఆ యజమానికి బానిస కింద ఉన్నట్టు. ఆ యజమానుడు ఏం చెప్తే వీడు చెయ్యాలి. బానిస బ్రతుకు అంటారు. ఏం చెప్తే అది చేయాలి, ఎలా చెప్తే అది చేయాలి. ఆఖరికి ఒరే నువ్వు వెళ్ళి దూకి చచ్చిపోరా అంటే దూకి సావాలి. బానిస బతుకు అంటే అంత భయంకరమైనది. అలాంటి బానిసత్వానికి ఆ రోజుల్లో పిల్లలకి ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత మరలా ఆడిని విడిపించాలంటే ఖచ్చితంగా వెండి కానీ బంగారం కానీ ఇతరు కానీ ఏదైనా ఇచ్చే తీసుకోవాలి. ఆ బానిసత్వం నుంచి విడుదల పొందాలి అంటే అది ఇచ్చే తీసుకోవాలి పిల్లోడిని. అది ఇవ్వకుండా తీసుకోవడానికి వీల్లేదు. అది ధనము ఆ రొక్కము చెల్లిస్తే ఆడు ఫ్రీ అయిపోయినట్టు, రైట్? ఇప్పుడు పాపానికి బానిస అయిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఒక రొక్కం చెల్లించాడు, ఒక అమౌంట్ చెల్లించాడు, ఒక డబ్బు చెల్లించాడు. ఏంటి ఆ అమౌంటు? ఆయన రక్తం, నిష్కలమైన, ఏ తప్పు లేని, ఏ పాపం లేని అంత అమూల్యమైన రక్తాన్ని మనకి వెలగా చెల్లించి ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. ఇది అర్థమైందా? నిన్ను నన్ను విడిపించడానికి, ఆ పాపము అనే ఒక బంధకం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు చెల్లించిన ఆ రేట్ ఎంతో ఐడియా వచ్చిందా? ఎంత చెప్పండి? అమూల్యమైన రక్తం చేత విడిపించాడు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక వద్దాం, 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ మాట త్వరగా తీద్దాం. ఇప్పుడు పాపం నుంచి విమోచించబడి దేవునికి, ఇంకో పదం అంటాను, దేవునికి బానిసలు, పరిశుద్ధ కలుగుటే మీకు ఫలము. ఇప్పుడు చాలు. ఇప్పుడు ఎవరికి దాసులు? దేని నుంచి విడిపించాడు? దేనికి దాసులు? ఇప్పుడు ఎవరైతే విడిపించారో వారికి దాసులు అయిపోతాం. ఇప్పుడు పాపానికి బానిసైన మనల్ని యేసు ప్రభు వారు వచ్చి ఆయన రక్తాన్ని చెల్లించి విడుదలిచ్చి ఇప్పుడు ఎవరికి దాసులు అయిపోయాం మనం? ఎవడైతే చెల్లిస్తాడో వాడికి దాసులము. ఇప్పుడు మనం యేసుక్రీస్తుకి దాసులమే. చెప్పండి, నేను యేసుక్రీస్తుకి దాసుడిని అని చెప్పండి. అంటే ఎవరు చెప్పినట్టు చేయాలి? అర్థమైపోయింది మీకు కదా. ఇప్పుడు మీ బానిసత్వం నుంచి ఒక రొక్కం చెల్లించి, ఒక విలువ చెల్లించి మిమ్మల్ని కొనేసుకున్నాడు యేసు ప్రభు. మీరు మిమ్మల్ని కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ని నేను కొనుక్కున్నాను, వాటర్ బాటిల్ని. ఈ వాటర్ బాటిల్కి నేను చెల్లించి నేను కొన్నాను. ఇప్పుడు ప్రసాదం వచ్చి ఈ బాటిల్ క్యాప్ని ఇలా తెప్పగలుగుతాడా? ఇలా ఎప్పగలుగుతాడా? వచ్చి ఇది ఏదో బాగున్నట్టు ఉందే అని పట్టుకెళ్ళగలుగుతాడా? నాకు ఇలాంటిది ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందని నాకు కావాలని పట్టుకెళ్ళిపోగలుగుతాడా? ఈ పెయింట్ నాకు నచ్చలే అని గీయగలుగుతాడా? ఆయనకి నచ్చినట్టు ఏం చేయగలుగుతాడు? దీన్ని ఎందుకు చేయలేడు? ఎవరు కొన్నారు? నేను కొన్నాను. ఆయన ఇష్టం ఇక్కడ చల్లదు. ఎవరిష్టం చల్లుతుంది? ఎవరిష్టం చల్లుద్ది? కొన్నవాడి ఇష్టం చల్లుతుంది కదా. ఇప్పుడు నేను ఎవరు కొన్నారు? ఎందుకు? ఎంత పెట్టి కొన్నాడు? ఎవరిష్టం జరుగుతుంది? దేవుడి ఇష్టం జరిగిపోతుందా? కొన్నవాడి ఇష్టం జరగట్లే. ఇప్పుడు అనుకుందాం, మంచి ఫ్యాన్ ఆఫర్లో వచ్చిందని కొన్నారు. ఫ్యాను ఎందుకు కొంటారు చెప్పండి? గాలి వేయడానికేనా? మీరు ఫ్యాన్ ఆన్ చేయగానే తిరగట్లేదు, పాటలు అవుతుంది, దాంట్లోంచి పాటలు వస్తున్నాయి. ఇదేంటి పాటలు వస్తున్నాయి అనుకున్నారు మీరు కొన్న ఉద్దేశం ఏంటి? గాలి రావాలని. అదేం పని చేస్తుంది? అది నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అనుకుంది. ఏం చేస్తారు? నా ఇష్టం అండి, నాకు ఇప్పుడు తిరగబుద్ధి ఇట్లేదు, నాకు పాటలు పాడబుద్ధి వేస్తుంది అన్నారు అనుకోండి. ఫ్యాన్ ఏం చేస్తారు? తీసి పీకి, ఏంటయ్యా ఏమిచ్చావు, నేనేం అడిగానా, నువ్వేమిచ్చావు అడగరు, ప్రశ్నించరు. దేవుడేం ప్రశ్నించాడా? నేను కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు.
వెల చెల్లించాడు. ఆయన అనుకోటి పని చేయట్లేదు. ఇప్పుడు ఆయన ఊహించినట్టు పని చేయట్లేదు. అడిగాడా? ప్రశ్నించాడా? నిన్ను విలువ పెట్టి కొన్నాను కదా, అలా ఉండట్లేదు ఏంటి అని అడిగాడా? భరిస్తున్నాడు ఆ విషయంలో. ఒకవేళ విలువ పెట్టి కొనేస్తే విలువ పెట్టి కొనబడిన వారు, ఇప్పుడు మీరందరూ నమ్ముతున్నారా నమ్మట్లేదు? మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడని నమ్ముతున్నారా? గట్టిగానండి. నమ్ముతున్నానండి. ఒప్పుకుంటున్నారా? అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తారా? అంగీకరిస్తే ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు స్పీడ్ చెప్పేస్తాను, ఇది ముగిద్దాం ఈరోజు. స్పీడ్ చెప్తాను. ఒకవేళ నువ్వు అంగీకరిస్తే, దేవుడు నన్ను విలువ పెట్టి కొన్నాడనే విషయాన్ని అంగీకరిస్తే నీ ఇష్టాలు ఉండడానికి వీలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు కొంచెం జీర్ణించుకోవడానికి మీకు కష్టంగా ఉంటుంది, అయినా చెప్తాను వినండి. మీ ఇష్టాలు నెరవేరడానికి వీలేదు. ఏంటది? నా ఇష్టం నెరవేరచదో, నా ఇష్టం ఉండదో. చెప్పండి, నాతో పాటు చెప్పండి. నా ఇష్టం ఉండదు. 2, నా కోరిక ఉండదు. మీ కోరికలు ఏమీ ఉండడానికి వీలేదు. కష్టంగా ఉందే, ముందే చెప్పాను మీరు జీర్ణించుకోలేరని. మీరు బానిస అయిపోతే ఎవరైతే విలువ పెట్టి కొన్నారో ఆయన మాట తప్ప ఎవరిది వినడానికి వీల్లేదు. బానిసకి కోరికలు ఉండవు. క్రీస్తు దాసు అయిపోతే నీ కోరికలు ఉండడానికి వీల్లేదు. ఇష్టం లేదు, కోరిక అని స్లోగా అనదు. కోరిక గట్టిగా, నా కోరిక కనీసం అనండమ్మా. అంటే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. నా కోరికలు లేవు, నా కోరిక ఉండదు. క్రీస్తు దాసు అయితేనే. నా స్వచిత్తం ఉండదు. గట్టిగా, నా స్వచిత్తము అంటే నీ చిత్తాలు ఏమి ఉండవు. అన్నీ ఎవరి చిత్తాలు? దేవుని చిత్తాలు. ఒకవేళ నువ్వు దాసుడు అయితే, రైట్. 3వ విషయం, నా 4వ విషయం, నా స్వనీతి ఉండదని చెప్పండి. నీకంటూ ప్రత్యేకమైన నీతి ఏమి ఉండదు. నేను ఒప్పుకోనండి, నా వల్ల కాదండి, నేనైతే ఇలాగైతే చేయనండి, ఇలాంటి కబుర్లు ఏమి ఉండవు. అంతా ఒకే ఒక నీతి, దేవుని నీతి. నువ్వు దేవుని దాసుడు అయితే, విలువ పెట్టి కొనబడ్డవాడు అనే విషయాన్ని గ్రహిస్తే నీ చిత్తం, నీ ఆలోచన ఏమి ఉండడానికి వీలేదు, నీ స్వనీతి కూడా ఉండడానికి వీలేదు. 5వ విషయం, నా ఆలోచన చెప్పండి. ఆయన కనీసం ఆలోచన కూడా ఉండకూడదా? మీకంటూ ప్రత్యేకమైన ఆలోచన కూడా ఉండకూడదా? ఉండడానికి వీలేదు. నేను అందుకే చెప్పాను, జీర్ణించుకోవడం కష్టం. నువ్వు దేవునికి దాసుడు అయిపోతే, బానిసుడు అయిపోతే, నేను కొనిసాడు కాబట్టి నీ ఆలోచన కూడా ఉండడానికి వీలేదు. ఏంటో ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచిస్తున్నానండి, ఆలోచనకు వీలేదు. ఇలాగ వెళ్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నానండి. నువ్వు దాసుడు అయితే ప్రభువా వెళ్ళనా వద్దా ఆలోచన కూడా దేవుడు ఇవ్వాలి. అన్ని ఆలోచన దేవుడివేనా? నీ ఆలోచన దేవుడు చెప్తున్నావా? నువ్వు దాసుడు అయితే, విలువ పెట్టి కొన్నబడవాడిని అనే విషయాన్ని గ్రహిస్తే నీ ఆలోచన కూడా దేవుడిదే అవ్వాలి. ఏంటో చెప్పండి. నా ఆలోచన దేవుడిదే అవ్వాలి. నా ప్రణాళిక, ప్లాన్స్ నా ప్లాన్స్ అనేవి ఏవి ఉండడానికి వీల్లేదు, దేవుని ప్లాన్సే. చెప్పండి, నా ప్లాన్స్ ఉండడానికి వీల్లేదు. ఎవరి ప్లాన్లు ఉండాలి? 7వ విషయంకి వస్తున్నాను. నా తలంపులు, నా మైండ్లో తలుస్తాం కదా, కొన్ని విషయాలు తలుచుకుంటాం కదా, నా తలంపులు కూడా ఎంత బాగుందే. ఎందుకంటే నేను బ్రతికి ఆలోచించకూడదంటారు, కోరికలు లేదంటారు, ఎందుకు నేను బతికి? నిన్ను విలువ పెట్టి కొండిసాడమ్మా, నీకు చెల్లించేశాడు, వెల చెల్లించి నిన్ను కొనేసినాడు. ఆయన స్వాధీనంలో అయిపోయాము. నీ తలంపులు కూడా ఉండడానికి వీల్లేదు. నీ మైండ్లో వచ్చే ఆలోచన ఆపగలరా? ఉదాహరణ చెప్తాను. తలంపు అంటే, ఎవరో ఒక ఆంటీ మంచి చీర కట్టింది, మంచి భలే కనిపించింది మీకు. మీ మైండ్లో ఏం ఆలోచన వస్తుంది? ఎక్కడ కొన్నదో అలాంటిది ఇంకోటి నాకు కూడా ఉంటే బాగున్ను అన్నప్పుడు నువ్వు కట్టుకుని ఆలోచిస్తావు నీ గురించి. నాకు కూడా ఉంటే బాగున్ను అంటావు కదా, కట్టుకుని నీకు ఒక పిక్చర్ వస్తుంది, అది తలంపు. ఆపగలరా? తలంపులు కూడా ఉండడానికి వీల్లేదు దాసుడికి, బానిసకి. తర్వాత విషయం వస్తుంది. 8వ విషయం,
నా సొంత బలం, నా సొంత బలం ఉండడానికి వీలేదు. చెప్పండి. దేవుని బలం తప్ప. 9వ విషయంకి వస్తున్నాను. నా సొంత అనుభవం, బలము, అనుభవము, ఈ రెండు వాడతాం మనం. మీకు వచ్చి అంటే మీ బలం వాడతాం, మీకు తెలిసి అంటే మీ అనుభవం వాడతాం. ఇప్పుడు మీ అనుభవం ఉండి కూడా, మీకు వచ్చి కూడా అడగడం అనేది దేవుని చిత్తం. అడగడం అనేది దేవుని చిత్తం. మీకు వచ్చినవి అడుగుతారు సాధారణంగా ఎవరినైనా. టీ పెట్టడం వచ్చా లేదా అందరికీ? అనియా టీ పెట్టడం వచ్చా? వచ్చు కదా. ఎలా పెట్టాలి అడుగుతావా? అడుగు. ఎందుకు? వచ్చు కాబట్టి. కానీ దేవుని చిత్తం ఏంటి తెలుసా? నీ బలము, నీ అనుభవం ఉన్నా కూడా ప్రభు ఎలా చేయాలి ఇది, ఎలాగ ఇది నాకు కొంచెం చెప్పవా, కొంచెం నేర్పించవా, ఇది ఎలా చెయ్యాలి? నీ అనుభవం పనికి రాకూడదు, నీ బలము పనికి రాకూడదు. కేవలం దేవుని చిత్తం మీద ఆనుకునేవాడు, దేవుని దాసుడు అయిన వాడు చేసే పని ఏంటంటే ఎలా చెయ్యాలి. ఇదే దాసుడికి ఉండే స్వభావం. అంటే ఆడికి వచ్చిన ప్రభు ఎలా చేయమంటారు, ఏం చేయమంటారు, మీరు చెప్తే దాన్ని బట్టి నేను చేస్తాను. ఇది దాసుడికి ఉండే ఆలోచన. మీ బలము, మీ అనుభవం రెండూ పనిచేయడానికి వీలేదు. ఆఖరిది చెప్తున్నాను. 10వ విషయం. ఆఖరిది 10వ విషయం. నా పని కాదా అనండి, దేవుని పని ప్రాముఖ్యం చెప్పండి. నా పని కాదు, దేవుని పనే నాకు ప్రాముఖ్యము. ఒక దాసుడు స్వభావం ఎలాగుంటుందంటే, ఎన్ని పనులున్నా దేవుడి పనే ముఖ్యం. నా యజమానుడి పని నాకు ముఖ్యం. నా యజమానుడి పని నేను చేసిన తర్వాత అప్పుడు నా పనిలోకి వెళ్తాను. ఒక దాసుడికి ఉండే స్వభావం, నా యజమానుడు నాకు రొక్కం చెల్లిస్తున్నాడు, నాకు డబ్బులు కడుతున్నాడు కనుక ముందు నేను ఆయనకి పని చేసిన తర్వాతే నా జీవితం. ఇది కాకుండా మీరు దేనికైనా దాసులుగా ఉంటే ప్రమాదంలో ఉన్న చూడు. మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు ప్రభు, మిమ్మల్ని ఒక వెల చెల్లించి కొన్నాడు, కొని మిమ్మల్ని దాసులుగా చేస్తున్నాడు. నీ పన దేవుని పన? పక్కన అడగండి. ఏం చెప్పారు అంటే సమాధానం ఉందన్నా లేదన్నా? ఏం చెప్పలేదంటే లేదంటే నాకు దేవుని పని ముఖ్యం అంటే తర్వాత ఇంకేదన్నా అన్నారు ఎవరైనా? ఎందుకు అనలేకపోయి ఉంటారు? ఇంకా దాసుడుగా మారలే. నిన్ను విలువ పెట్టి కొన్నాడనే విషయం మీకు తెలియట్లేదు, విలువ పెట్టి కొన్నాడనే విషయం గ్రహించట్లేదు. విలువ పెట్టి కొన్నవాడు ఖచ్చితంగా ముందు నా దేవుని పని, తర్వాతే నాకంటూ ఏమైనా ఉంటే. ఇది తప్ప ఇంకోటి లేదు. ఆర్మీలో జరిగే ఒక క్రియను మీకు చెప్తాను, మీరు వినడానికి ప్రయత్నించండి. ఆర్మీలో జరిగే పని ఏంటంటే, ఒకవేళ ఆ ఆర్మీ హెడ్ మేజర్ గారు ఎవరైనా సైనికుల్ని పిలిచాడు అనుకుందాం, సైనికులు బ్యాచ్ నెంబర్స్ ఉంటే ఆ బ్యాచ్ని పిలిచాడు అనుకుందాం. ఆర్డర్ వేసిన తర్వాత ఎవరికైనా 1, 2 వచ్చిందంటే వెళ్ళడం కూడా లేదు. ఉండండి సార్, వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వస్తాను అంటే కాల్చి పడేస్తారు, కాళ్ళు చేతులు ఎరక్కొడతారు, పిలవగానే రావడం తెలీదా ఇది అంటారు. ఇప్పుడు ఆ ఆర్మీలో ఉండేవారికి, వారి పైన అధికారులకి, కిందున్న పనిచేసేవారికి ఏది ప్రాముఖ్యం? వారికి నా సార్ పిలిచాడో నేను వెళ్తాను, కంట్రోల్ చేసుకుంటాను, నా పని చేయను. ఇది ఆలోచన. అంత ఆలోచన ఒక సాధారణమైన ఒక మనిషి దగ్గర ఉంది. ప్రభు నిన్ను విలువ పెట్టి కొన్నాడే, ఆ పాపం అనే బంధకంలోంచి విడిపించి ఒక వెల చెల్లించి కొన్నాడే, మనం క్రీస్తుకి దాసులు అయిపోయామని చెప్తున్నాడే. నీ పనా దేవుని పనా? ఒకసారి లోపల ప్రశ్నించుకో ఆ విషయాన్ని. దేనికి ఎక్కువ ప్రాధాన్యతతో, దేనికి ఎక్కువ మీ దృష్టిలో ప్రముఖమైనది ఏది? దేవుడిదా, బయటవా? దేవుడిదా, లోకమా? విలువ పెట్టి కొనబడ్డ మనము దేవుని కోసం ఉన్నాం, ఆయన పని. ఇప్పుడు చెప్పిన ఈ 10 అంశాలు క్రీస్తుకి దాసుడు అయితే ఉంటాయి. మీరు జీర్ణించుకోలేని విషయాలు క్రీస్తుకి దాసులు అయితే ఉంటాయి. కొన్ని విషయాలు ఇంకా నేను ముగిస్తాను. ఒకవేళ నిజంగా దేవుని కోసం పనిచేయాలి, దేవుని చిత్తం కోసం పనిచేయాలంటే ఏం చేయాలో చెప్తాను. వింటారా?
సౌండ్ రాలేదంటే వినరానా? గట్టి చెప్పండి, వింటారా? నిజంగా మీరు కొనబడ్డవారు, విలువ పెట్టి కొనబడ్డవారు, దేవుని కోసం నేను నిలబెడతాను అని అంటే కొన్ని విషయాలు చెప్తాను, స్పీడ్ చెప్తాను, అది చేసేయడానికి ప్రయత్నించండి. రైట్? మొదటిది సమర్పణ ఉండాలి. ఏంటది? మీ జీవితం దేవునికి సమర్పించుకుని ఉండాలి. సమర్పణ. ఆ సమర్పణ లేకుండా మీరు ఏ పని చేయలేరు. సమర్పణ ఉండాలి. సమర్పణ, నన్ను నేను సమర్పించుకుంటున్నాను, అర్పించుకుంటున్నాను. మీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి, మొదటిది. రెండోది భారం ఉండాలి. చెప్పండి, గట్టి చెప్పండి. రెండోది భారం ఉండాలి. మొదటిది సమర్పణ, రెండోది దేవుడి పని పట్ల మీకు భారం కలిగి ఉండాలి. మూడో విషయంకి వస్తున్నాను, త్యాగం. చెప్పండి, ఇది చాలా ఇష్టమైంది, చాలా ఇష్టమైంది. త్యాగము చేయగలమా? సమర్పణ ఉంటుంది, భారం ఉంటుంది, త్యాగం చేయండి చూస్తాం. పలానా విషయం మంచిది కాదు, పలానా విషయం వద్దు అన్న విషయం త్యాగం చేయండి చూస్తాను. త్యాగం లేకుండా మీరు దేవుని పనికి పనికిరారు. త్యాగము అనేది లేకుండా, సమర్పణ ఉన్నా, భారం ఉన్నా, త్యాగం అనేది లేకపోతే, నిన్ను నువ్వు వదులుకోవడం అనేది లేకపోతే, నీకు ఇష్టమైనవి వదులుకోవడం లేకపోతే, నీకు కావాల్సింది వదులుకోవడం లేకపోతే దేవుని పనికి పనికిరావు, దేవుని చిత్తానికి పనికిరావు. విలువ పెట్టి కొన్నాడు కదా, ఆ విలువ పెట్టి కొన్న తర్వాత ఆ త్యాగం అనేది నీలో రాకపోతే పనికిరావు, దేవుని చిత్తానికి పనికిరావు. ఆఖరి చెప్తున్నాను, అందుబాటు అనండి. మీ అందుబాటు ప్రభుకు కావాల్సింది ఏంటో తెలుసా? మీ అందుబాటు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? మీ అందుబాటు. ప్రభువా నేనున్నాను అనేవాడు కావాలి. ప్రభువా నాకు ఏం పని ఉంటే చెప్తావా? కాదు. నేను ఏ టైంలో అయినా సరే నన్ను వాడుకో, ఏ టైంలో అయినా సరే నన్ను నీ పనికి వాడుకో. మాకు చర్చిలో అన్నయ్య గారు నేర్పించిన విషయాలు ఏంటంటే, అన్న ఎప్పుడు మీరు ఈ పనికి రండి, ఈ పనికి రండి, ఈ పనికి రండి పిలవడు. ఒక పని ఉంది అంటే ఎవరు వస్తారో చూస్తాడు. అన్న ఏమైనా పని ఉందా, నేనేమైనా పని చేయాలా అని ఎవడైతే వస్తాడో ఆయన పట్టుకుంటాడు. సేవకుడు పని ఉంది రండి అని పిలవడు. దేవుని పనికి ఏదైనా పని ఉందా అని అడిగేవాడు కావాలి. నా మాట అర్థమవుతుందా? నాకు ఏమైనా పని ఉంటే చెప్పండి కాదు, ఏమైనా పని నేను చెయ్యాలా అని అడగాలి. ఇక్కడ నిలబడి మిమ్మల్ని పిలవకూడదు, మీరు పనికి రండి అని పిలవకూడదు. ఏమైనా పని ఉందా అని మీరు అడిగే స్థాయి రావాలి. ఇది అందుబాటు అంటే పని ఉన్నప్పుడు మీరు ఆ పనికి అందుబాటులో ఉండడం. ఇది దేవుని ఆలోచన. ఒకసారి మళ్ళీ ఏంటంటే చెప్పండి. అది మొదటిది సమర్పణ, రెండోది భారం, మూడోది త్యాగము, నాలుగోది అందుబాటు. ఇది 4 ఒకవేళ ఉంటే దేవుని పనికి ఉపయోగపడతారు, లేదా దేవుని పనికి ఉపయోగపడరు. విలువ పెట్టి కొనబడ్డ మనము ఉపయోగపడాలంటే ఈ 4 లక్షణాలు మనకు ఉండాలి. ఉండకపోతే దేవుని పనికి ఉపయోగపడం. వచ్చే వారం మిగతా విషయాలు దేవుని చిత్తం అంటే ఏంటో అనే విషయాలు నేను మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఏ విషయాలైతే చెప్పానో, ఏ లక్షణాలు అయితే చెప్పానో, ఆ లక్షణాలు కనుక చెయ్యలేకపోతే, ఆ లక్షణాలు కనుక ఒప్పుకోలేకపోతే, ఆ లక్షణాలు కనుక జీర్ణించుకోలేకపోతే వచ్చే ఆదివారం నుంచి రావడం మానేయండి. వేస్ట్. ఇప్పుడు మాట్లాడిన మాటలు కనుక మీరు చెయ్యలేకపోతే, జీర్ణించుకోలేకపోతే వచ్చే ఆదివారం నుంచి దయచేసి చర్చికి రావద్దు. మీ వల్ల జాగా వేస్ట్, మీ వల్ల ఒక మనిషి రావడం వేస్ట్. ఎందుకంటే మీరు చేయలేనప్పుడు వచ్చే విన్న ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నేను వచ్చే వారం నుంచి దేవుని చిత్తం అంటే ఏంటో అసలు మాట్లాడతాను, అసలు దేవుని ఆలోచన ఏంటో మాట్లాడతాను. మీరు ఈరోజు మాట్లాడిన విషయాలు మీలో చేయలేకపోతే, మీ వల్ల అవ్వదు అంటే, మేము చేయలేనండి బాబు, మాకు త్యాగాలు తెలియదు, మాకు కోరికలు మేము వదలలేమంటే దయచేసి రావడం మానేయండి. జగ వేస్ట్ చేయొద్దు. మీ బదులు ఇంకెవడైనా వస్తాడు అక్కడికి. మీరు చేస్తానంటే వచ్చే వారం రండి, లేకపోతే రావడం మానేయండి. మొహమాట లేదు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మాట స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. ఇదిగో దేవుని చిత్తము అంటే ఏంటి అనే విషయం, దేవుని ఆలోచన అంటే ఏంటి అనే విషయం ఖచ్చితంగా ఖరాఖండిగా మాట్లాడుతుంది. ఎక్కడో పాపము, ఎక్కడో బానిసత్వం, పాపానికి బానిసలుగా ఉన్న మమ్మల్ని, దేనికి పనికిరాని మమ్మల్ని, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఒక విలువ పెట్టి పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, ఏ మచ్చ ఏ డాగు లేని, ఏ పాపం లేని ఒక అమూల్యమైన రక్తంతో వెల కట్టి
మమ్మల్ని ఆ పాపం అనే బంధకాల బానిసలతో నుంచి విడిపించి నీకు కుమారులుగా చేసుకున్నావు. మమ్మల్ని నీకు వారసులుగా చేసుకున్నావు. ఒక ఆశ, ఒక నమ్మకం, మారుతాము, ఉపయోగపడతాము అని ఒక మంచి ఆలోచనతో నువ్వు మమ్మల్ని కొనుక్కున్నావు. ఆ వెల చెల్లించి ఈరోజు నీకు ఉపయోగపడని భూమిలా మేము ఉన్నాం. ఎందుకు పనికిరాని వారిలా మేము ఉన్నాం. దేనికి పనికిరాని వారిలా ఉన్నాం. ఏ పనికి ఉపయోగపడిన వారిలాగే ఉన్నాం. మేము మా జీవితాలు అలాగే ఉన్నాయి. ఇదిగో మమ్మల్ని కొన్నావు కదా, విలువ పెట్టావు కదా, నీ పనికి ఉపయోగపడాలనే ఆలోచన మాలో లేదు. నీ చిత్తం నెరవేర్చే వారిలో మేము ఉండాలనే ఆలోచన లేదు. మాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అనేక పనులు ఉన్నాయి, మాకు లోకంలో అనేక విషయాలు ఉన్నాయి. తర్వాతే నిన్ను మమ్మల్ని కొన్నావు కదా ప్రభు, ఆ విలువకి మేము ఎక్కడ కూడా లక్ష్య పెట్టట్లేదేమో, ఆ విలువకు మేము ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో. విలువ పెట్టి కొనబడిన మమ్మల్ని మీరు ఓపికతో భరిస్తున్నారు. నిజమే, మాలో సమర్పణ కొన్నిసార్లు ఉంది, భారము కొన్నిసార్లు ఉంది. త్యాగం దగ్గరకు వచ్చినప్పటికీ ఆ త్యాగం అనేది లేదు, వదులుకోవడం లేదు. తెగించి త్యాగంతో పనిచేసే లక్షణం మాలో లేదు, అందుబాటు కూడా లేదు. నీ పనిలో మేము ఉన్నాము, మమ్మల్ని ఉపయోగించుకోండి అనే అందుబాటు లేని రోజుల్లో ఉన్నాం. ఇదిగో మమ్మల్ని విలువ పెట్టి కొన్నావు కదా, ఆ విలువ తగ్గట్టుగా మా జీవితాలు లేవు. మీరు నమ్మారో ఆ నమ్మకానికి మేము నమ్మకం లేని వారిలా చేసేస్తున్నాం. తండ్రి క్షమించమని అడుగుతున్నాం. ఇంక మీదటైనా మా జీవితం నీకు సమర్పించుకొని, మీకు అర్పించుకొని, మీరు మాకు యజమానుడు, మేము మీకు దాసులమి, బానిసలమి. బానిసత్వ జీవితంలో మేము బ్రతకాలి. క్రీస్తుకి బానిసల్లా మేము బ్రతకాలి. మా ఇష్టం ఉండకూడదు, మా కోరిక ఉండకూడదు, మా చిత్తం ఉండకూడదు, స్వనీతి ఉండకూడదు, ఏది ఉండడం లేదు. అన్నీ నీ ఇష్టం నెరవేర్చే వారిలాగా మేము ఉండాలి. ఇదిగో నాయనా, వచ్చే వారి నుంచి నీ చిత్తాన్ని మాట్లాడతావు కదా, మమ్మల్ని మేము సిద్ధపరచుకునేలాగా సహాయం చేయండి. విలువ పెట్టి కొన్నావు కాబట్టి అది వృధా కాకుండా, పారివేయబడిన వారిలా మేము కాకుండా ఉండడానికి వీల్లేదు తండ్రి. ఆ విలువ మాకు తెలియాలి. ఆ విలువ పెట్టి కొన్నావు కాబట్టి మాకు తెలియాలి. మా జీవితం నీ చిత్తాన్ని నెరవేర్చేలాగా, నెరవేర్చే పిల్లల్లాగా, నీ వారసుల్లాగా, నీ వారసత్వం పొందుకునే వారిలాగా మమ్మల్ని అందరినీ మార్చమని, ఇగో నీ మాట విన్నా నీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న బలాలు, వారికి